ఏసీసీ అధినేత రాహుల్ గాంధీ సూచనల మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పాటు దేశానికి ఆదర్శంగా నిలిచిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, టీపీసీసీ కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని తరంగిణి ఫంక్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అనంతరం హాల్ ఆవరణలో ఏసీసీ అధినేత రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్రం జనగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం వెనుక రాహుల్ గాంధీ ప్రయత్నం ఉందన్నారు. ఆయన ఒత్తిడి మేరకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణనకు మద్దతు ఇస్తుందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా అభివర్ణించారు. అనంతరం రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం, ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సామాజిక న్యాయం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇచ్చిన పేదల పెన్నిధి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సన్న బియ్యం ఇచ్చిన పేదల పెన్నిధి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఆశలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి సత్తనా